ప్రేక్షకులందరికీ స్వాగతం అండి. ఈరోజు మంగళవారం. మంగళవారం అంటే మనకి గుర్తొచ్చే మొట్టమొదటి దేవుడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామికి చాలా రకాల పేర్లతో పిలుస్తారు అందరూ. హనుమంతుడని, హనుమాన్ అని, ఆంజనేయుడని, ఇలా ఏ పేరుతో పిలిచినా పలికే హనుమంతుడి భక్తులు చాలా ఎక్కువే ఉంటారు. బలవంతుడు, శక్తి సామర్థ్యాలు చాలా ఎక్కువగా కలిగిన దేవుడు హనుమంతుడు. అందుకే హనుమాన్ గురించి ఆలోచించగానే ముందుగా గుర్తొచ్చేది ఆయన బలం. అంతేకాదు, హనుమంతుడంటే ధైర్యానికి మారుపేరు. ఎన్నో గొప్ప గుణాలను కలిగిన హనుమంతుడికి నుంచి మనం నేర్చుకోవలసిన జీవిత పాఠాలు ఎన్నో ఉన్నాయి. ఆంజనేయుడిని ఎక్కువగా పూజించడానికి ముఖ్య కారణం ఆయనలో ఉన్న నిజాయితీ, ఆయనలో ఉన్న మానవత్వం, ఆయన బలం, ఆయన జ్ఞానం, నిజమైన భక్తిని కలిగి ఉండటమే హనుమంతుని పూజించడానికి ముఖ్య కారణాలు. హనుమంతుడికి ఉన్న భక్తి పారవశ్యం ఎవ్వరిలోనూ చూడలేం. అంతటి గొప్ప భక్తిని సీతారామ లక్ష్మణులపై ఆంజనేయ స్వామి చూపిస్తాడు. అంతేకాదు, ఎవరైనా వేరే వేరే దేవుళ్ళకు గాను, లేకపోతే ఒక రామాలయంలో కానీ, రామచంద్రమూర్తికి కానీ కొంత వయసు పైబడిన వాళ్ళు, లేకపోతే కొంచెం ముసలి వాళ్ళు, ఈ కోవకు చెందిన వాళ్ళు భక్తులు ఉంటారు. కానీ ఆంజనేయుడి విషయంలో అలా కాదు. ఆంజనేయుడికి ఎల్కేజీ వాడి దగ్గర నుంచి భక్తుడే. యువతరానికి, పిల్లలకు ఎంతో ఆదర్శంగా నిలిచే గొప్ప దైవం హనుమంతుడు. ఇంతటి గొప్ప గుణగణాలు కలిగి ఉన్న ఆంజనేయ స్వామి నుంచి మనం నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఏంటంటే, ఆంజనేయ స్వామి అంటే అందరికీ తెలిసిన విషయం. హనుమంతుడు బలానికి, భుజబలానికి, పరాక్రమానికి, ధైర్య సాహసాలకు ఆయన పెట్టింది పేరు. కానీ ఇప్పటికీ హనుమంతుడంటే ఒక్కటే ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి: ఆయన రామభక్తుడే. ఇది మనం నేర్చుకోవాల్సిన గొప్ప విషయం ఆయన దగ్గర నుంచి. ఎందుకంటే ఎవరైనా గమనించండి, మన చేతుల్లో మనకి మించిన ధనం ఉన్నా, లేకపోతే మన చేతుల్లో ఏదైనా పవర్ ఉంటే మనలో వినయాన్ని మనం కోల్పోతాం. కానీ ఆంజనేయుడి విషయంలో అలా కాదు. ఆంజనేయుడు ఎంతో ధైర్యశాలి, ఎంతో బల పరాక్రమం కలిగిన వ్యక్తి. ఆయన ఎంత భుజబలం ఉన్నా, ఎంత పరాక్రమం ఉన్నా, ఆయనలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఆయన రామభక్తుడని చెప్పుకోవడం. ఆయన రాములు వారి ఆజ్ఞానుసారమే నేనెంత శక్తివంతుణ్ణి అని నిజాయితీగా ఆయన ఒప్పుకోవడమే ఆయనలోని గొప్ప లక్షణం. ధైర్యం. ఇంకా ధైర్యం విషయానికి వస్తే, ఆంజనేయ స్వామి ధైర్యం ఎలాంటిదంటే, ఆయన ఎదురుకుండా ఎవరైనా 100 రెట్ల బలవంతుడు నిలిచున్నా తన ధైర్యాన్ని మాత్రం కోల్పోకుండా ఉండడమే ఆంజనేయ స్వామి యొక్క గొప్ప లక్షణం. ఈ లక్షణాన్ని అందరూ అలవర్చుకోవాలని చెప్పేసి ఆంజనేయ స్వామి సూచిస్తాడు. లొంగిపోవడం. లొంగిపోవడం అంటే దేనికి లొంగిపోవాలి? భక్తికి లొంగిపోతాడు. భగవంతుడు ఎప్పుడైనా దేనికి లొంగుతాడు అంటే భక్తికి లొంగుతాడు. అలాంటి భక్తి మనం ఆంజనేయ స్వామిలో చూస్తాం. రామభక్తుడు కదండి ఆయన. కాబట్టి ఆయన ఆలయానికి వెళ్ళినప్పుడు మనం ఏమీ ఆంజనేయ స్వామికి కలిసిన ఆంజనేయ స్వామి గురించి ఉన్న శ్లోకాలు కానీ అవి కానీ ఏవీ చదవలేకపోయినా రామ 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 అంటూ అక్కడ కూర్చుంటే చాలు, ఆ భక్తికి లొంగిపోతాడు. రామనామం ఎక్కడ వినపడితే అక్కడ ఆంజనేయుడు ఉంటాడనలో ఎటువంటి సందేహం లేదు. రామభక్తులకి ఎటువంటి ఆపద ఎవరు కలిగించినా వాళ్ళని అస్సలు విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఆంజనేయుడు అస్సలు విడిచిపెట్టాడు. ఆంజనేయ స్వామిని ఏ విధంగా గుడికి వెళ్ళినప్పుడు, మనం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు ఆయనకి ప్రదక్షిణలు అంటే చాలా ఇష్టం.
ఆయన ప్రదక్షిణలు మనం ఎలా చేయాలంటే, ఆయనకి ప్రదక్షిణ చేసే ముందు స్వామి ఎదురుకుండా నించుని మనం ఒక శ్లోకాన్ని పఠించాలి. అదేంటంటే, ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం అనే శ్లోకాన్ని మనం ఆయన ఎదురుకుండా నించుని మనం అది శ్లోకాన్ని చదివి ఒక మారు ప్రదక్షిణ చేసి రావాలి. మళ్ళీ స్వామి దగ్గర మళ్ళీ రెండవసారి ఫస్ట్ సారి ప్రదక్షిణ చేసి వచ్చి మళ్ళీ స్వామి వద్ద ఆగి మళ్ళీ ఇంకొకసారి అదే శ్లోకాన్ని చెప్పి అలాగా మనం 5 మార్లు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణ చెయ్యాలి. మనం స్వామికి ప్రదక్షిణలంటే చాలా ఇష్టం. ఖచ్చితంగా ప్రదక్షిణ అంటే మనం కంగారుగా చేయకూడదు. ప్రదక్షిణ అంటే నిండు గర్భిణి ఎలా తిరుగుతుందో అంత నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ 5 మార్లు ప్రదక్షిణ చేసి స్వామివారి దగ్గర మనం నమస్కరించుకొని మన కోరిక ఆయనతో చెప్పుకోవాలి. ఎవరికైనా ఆంజనేయ స్వామిని ఆంజనేయ స్వామికి అందరూ తమలపాకు పూజ చేయండి, తమలపాకులతో పూజ చేయించండి, స్వామికి ఆకు పూజ చేయించండి అంటారు. ఆకు పూజ ఎందుకు చేస్తారో ఎవరికైనా తెలుసా అండి? దాని గురించి ఆకు పూజ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ కూడా సకల శుభాలు ఆయురారోగ్యాలు కలుగుతాయి అనడంలో ఎటువంటి సందేహము అక్కర్లేదు. ఆంజనేయుని తమలపాకులు పూజ చేయడానికి ఒక కారణం ఉంది. అదేంటో మొదట దాని గురించి తెలుసుకుని తర్వాత తమలపాకు పూజ చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి, తమలపాకు పూజ చేయడం వల్ల ఏం కార్యాలు మనకి సిద్ధిస్తాయి అనేది మనం తెలుసుకుందాం. ఒకసారి సీతమ్మ తల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తూ శ్రీరాములు వారు సేవిస్తూ ఉండగా అక్కడికి వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముడిని చూసి, స్వామి ఏమిటది, మీ నోరు అంతా ఎర్రగా ఎందుకయ్యింది అని అడిగాడు. అప్పుడు రాములు వారు రామచంద్రమూర్తి, తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది, అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్ళిపోయి కొంతసేపటికి ఒళ్ళంతా తమలపాకుల్ని కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు. స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ కదళీవనం అంటే అరటి తోటల్లోనూ విహరిస్తారు. ఆంజనేయ స్వామి రుద్రాంశ సంభూతుడు. తమలపాకులు శాంతినిస్తాయి. అందువలన తమలపాకుతో పూజించడం వలన మనకు శాంతి సుఖము లభిస్తాయి. తమలపాకులకు మరో పేరు నాగవల్లి దళాలు అంటారు. తమలపాకులతో పూజించడం వలన నాగదోష శాంతి కూడా జరుగుతుంది. ఇప్పుడు ఆ తమలపాకుల వలన మనకి స్వామికి ఆ తమలపాకులతో పూజించడం వలన ఏ కార్యాలు సిద్ధిస్తాయి, ఎటువంటి మనకి మానసిక ఆరోగ్యానికి సంబంధించినవి ఏవైనా ఉంటే, రోగాలు కానీ మానసిక అశాంతి కానీ లేకపోతే గ్రహదోషాలు కానీ ఉన్నా ఎలా తొలుగుతాయి అన్నది ఇప్పుడు చూసుకుందాం. లేత తమలపాకుల హారాన్ని స్వామికి వేస్తే రోగాలతో ఇబ్బందులు ఎదుర్కొనే వారికి త్వరగా గుణం కనిపిస్తుంది. ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే మంత్ర సంబంధమైన పీడలు తొలుగుతాయి. మంత్ర సంబంధమైన పీడలు అంటే మనకి ఎవరైనా ఏదైనా చెడు చేయించారు మనకి అని ఏమైనా అనిపిస్తే స్వామికి వెంటనే తమలపాకుల హారాన్ని సమర్పిస్తే మనకు పీడలు తొలగిపోతాయి. స్వామికి తమలపాకుల హారాన్ని వేయిస్తే సంసారంలో సుఖం లభిస్తుంది. స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే పిల్లల ఆరోగ్యం బాగుపడి వారు బాగా ఎదుగుతారు. వ్యాపారం చేసే సమయంలో చాలా నష్టాలు వస్తుంటాయి కదా, ఆ వస్తున్న నష్టాలకి
నివారణ దొరకాలి అంటే స్వామికి తమలపాకుల హారాన్ని వేయించి తమలపాకులు పండ్లు దక్షిణ సమేతంగా దానం చేస్తే వ్యాపారం బాగుపడుతుంది. స్వామికి తమలపాకుల హారాన్ని వేయిస్తే సంఘంలో గౌరవనీయ వ్యక్తిగా మారతారు. శనీశ్వరుని దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. వైద్యపరంగా కూడా నయం కాని వ్యాధులు ఉన్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే, ప్రసాదాన్ని తింటే, ఆ తమలపాకుని ప్రసాదంగా తీసుకుని తింటే ఉన్న అన్ని రోగాలు నివారణ అవుతాయి. సుందరకాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే అన్ని కార్యాల్లోనూ విజయం సిద్ధిస్తుంది. హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తే పరమాత్ముని అనుగ్రహం ఉంటుంది. వాద వివాదాల్లో స్వామిని ప్రార్థించి ఏదైనా గొడవలు జరుగుతున్నప్పుడు కానీ మాట వచ్చి ఎవరితో అయినా సంభాషణ గొడవగా మారే సమయంలో స్వామిని ప్రార్థించి తమలపాకుల హార ప్రసాదాన్ని అంటే స్వామి గుడిలో తమలపాకుల హారం వేస్తుంటే ఆ ఒక్క తమలపాకుని ప్రసాదంగా మనం తీసుకుంటే జయం మన వైపు ఉంటుంది, మనకి జయం కలుగుతుంది. తాంబూల దానంతో గంగాదేవి సంతృప్తి పడుతుంది. పర్ణప్రసాదాన్ని ఆంజనేయ స్వామి పూజల్లో కూడా వాడతారు. తమలపాకులతో మాలను చేసి ఆంజనేయ స్వామికి వేస్తారు. అనంతరం తమలపాకులను భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. దీనికి కూడా పర్ణప్రసాదం అనే పేరుంటుంది. అందుచేత ఎవరైనా ఎటువంటి ఆరోగ్య, ఆర్థిక, మానసిక ఇబ్బందులకు లోనైన వారు ఎవరైనా సరే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి మంగళవారం రోజు కానీ శనివారం రోజు కానీ స్వామివారికి తమలపాకులతో మాల వేయిస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న అన్ని కార్యాలు నెరవేరుతాయి. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి.